ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనము. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. ఏలువాని దయ. లోకములో మనుషులైనటువంటి వారు ఏలికలంటే వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వారే తమ ఏలికలుగా భావించి వారు దయ కోరుకుంటారు. మనమైతే మన ఏలిక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఎరిగినాం కాబట్టి ఆ ఏలువాని దయ కోరేవారిగా ఉండాలి. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దయ మనము నిత్యము కోరుకునే వారిగా ఉంటే గనక ఆయన దయ శాశ్వత కాలం ఉండునని వ్రాయబడి ఉంది. కాబట్టి లేఖనాల్లో కూడా వ్రాయబడి ఉంది, దేవుని దయందు వర్ధిల్లుచుండెనని. కాబట్టి దేవుని దయ ఎవరైతే కోరుకుంటారో వారు వర్ధిల్లే వారిగా ఉంటారని లేఖనం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము కూడా మన ఏలికైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దయ పొంది మన జీవితంలో వర్ధిల్లుదుముగాక.